గీత కార్మికులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం. ఇలా చూడు. అనే కొంచెం ఇలా చూడండి. ఏంటి వస్తేనే వచ్చేస్తే పోయింది. ఎలా చూడండి, ఎలా చూడండి. అలాగున్నాడు చాలు. వేళ గీత కార్మికులు మన ఎన్డీఏ కూటమికి నేతృత్వం ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు కూడా పాలాభిషేకం చేశారు. దీనికి ముఖ్య కారణం ఈ కూటమి ప్రభుత్వం వీరి పట్ల చూపుతున్నటువంటి ఆదరణ. ఎలక్షన్ టైంలో ఏదైతే ఇచ్చారో ప్రామిస్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ముందుగా 50 ఏళ్లకే పెన్షన్ అనేటువంటి దాన్ని 2000, 4000 కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మద్యం పాలసీలో భాగంగా 10% ఈ బ్రాందీ షాపులన్నీ కూడా అతి తక్కువ ఫీజుగా, అంటే 2 లక్షలుగా కూడా మన గీత కార్మికులకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వార్ పాలసీ కూడా ప్రకటించారు. అందులో కూడా 10% కూడా వీరికి కేటాయిస్తామని అతి స్వల్పమైన ఫీజుతో. ఇది తప్పకుండా కూడా వీరి అంటే ఎన్నో రకంగా ఈ కుల వృత్తుల వారిని నిలదొక్కులా చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క దృక్పథం. ఏదైతే గత ఎలక్షన్లో హామీ ఇచ్చారో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. అదేవిధంగా వీరు ఎప్పటి నుంచో కూడా కోరుతున్నారు, కొంత భూమి అలాట్ చేసి అక్కడ తాడి చెట్లు పెంచుకుంటే బాగుంటుందని. నా ఉద్దేశం నాకు తెలిసి అమలాపురంలో ప్రస్తుతానికి కేటాయించారు. ముందున్న రోజుల్లో వీరందరికీ కూడా అటువంటిది జరుగుతుందని ఆశిస్తున్నాం. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. ఇప్పుడు సూపర్ 6 తాలూకు అన్ని పథకాలను కూడా అమలు చేస్తుంది. ఆరో పథకమైనటువంటి ఈ మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్సు రేపు 15వ తారీఖుతో అమలుతోటి మొత్తం సూపర్ 6 అన్ని కూడా అమలు చేసినట్టు అవుతుంది. చాలా చాలా సంతోషం. ఈరోజు గీత కార్మికులు వచ్చి ఇక్కడ మన జనసేన పార్టీ కార్యాలయం వద్ద వారిద్దరికీ కూడా పాలాభిషేకం చేయడం చాలా చాలా సంతోషం.